అంత కొంపలే మునిగిపోయాని మధురపంతులోనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఈ ఫంక్షన్ కు వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఏయ్ ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు. నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతాం. రండి వెళ్దాం. ఏంట్రా ఈరోజు ఒక్కడ కూడా రావట్లేదు? అదేరా నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే డన్. డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్ ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరు ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము. వేరే ఎవరన్నా చూసుకో. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనైతేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదనీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చుందని నువ్వెలా చెప్పగలిగావయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలను. ఓ పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు. ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000 పైనాపిలంత మచ్చ నా ఒంటి మీద. షూర్ పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా? లేదండి. ఉందా? లేదండి. ఇక్కడ లేదేంటి? హలో, నా ఒంటి మీద మచ్చుందా? లేదు. లేదు కదా? మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటదే. తొడ మీదరా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి శృతి. అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా? లేదు. ఉందా? లేదే. ఆ డింగ్ టక డింగ్ టక డింగ్ ఉందా? లేదండి. సింగ్ 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 సింగ్. చూశారు కదా? ఉందా? ఇంకా చూస్తావేంట్రా? 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకు నాన్న వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నావు? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని. రండి. వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్, ఇలా రా. ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది. నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో.
ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, మరేంటి? కానీ అమ్మాయి తొందర పెడుతోంది. ఈసారి తప్పదని. మిస్టర్, ఇది స్కూల్. ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏయ్, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి. ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి. తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ తప్పు తప్పే. హ్మ్. రారా. ఇదిగో. అయ్య బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా. ఇక్కడే ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. హే, ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పెళ్ళాలన్నారు కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది. అలాగే అలవాటు చేసుకుంది. నా పెళ్ళం ఇంకా బెటర్. అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు. మేము ఎక్కడ ఏదో ఒకటి తినేసి ఇంటికి వెళ్తాం. రే, మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. ఆ? సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. ఆ? 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఓకే, పద. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి, ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు. భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది. రోజుల్లాగే మీరే పెట్టుకుని తినండి. ఓ, ఆ? అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా. మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్. రండి, ప్లేట్ తీసుకో. రా, నువ్వు కూడా తీసుకో. యా, రండి. తీసుకో. రైస్. ఓ, ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను. ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే. వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. ఆహా. అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది. ఏం మిగిల్చకండి. కుక్కకి ముందే వేసేశాను. ఏవండి, మీరొక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండెని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా. ముఖ్యంగా ఆ బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా. గురే, నీ నందిని కంటే నా పెళ్ళమే బెటర్ రా. తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దులే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని. బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఓకే. ఒరేయ్, మనిషి అని కూడా ఎవడో తినరా. 2 నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడుతాయి. అసలు ఈ నందినికి అసలు ఏమైంది వాళ్ళ? నీకు కొంచెమైనా మేనస్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనేజ్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది. అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను. మీకోసం ఉంచిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలనే ఇలా చేశాను. రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి. 4 రకాల వంటలతో అన్నం పెడతాను. మీరు కూర్చొని వడ్డిస్తాను. అది నా నందిని.
బ్యాటింగ్. థ్యాంక్ యూ వెల్ ప్లేడ్. థ్యాంక్స్ కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్. ఈసారి ఇండియా టీంలోనూ ఖచ్చితంగా సెలెక్ట్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ. అశోక్ రంజీ ట్రోఫీ కోసం బాంబే వెళ్లి 4 రోజులైంది. మ్యాచ్ ఆడి ఎప్పుడు వస్తారో నీకేమైనా తెలుసా? హలో, హలో నందు, నేను అశోక్ ని. మ్యాచ్ లో మనమే విన్నాయం. నేను సెంచరీ కొట్టేశాను. అలాగా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రేపు రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నాను. అవును, జూలీ ఏం చేస్తుంది? ప్రేయర్ చేస్తుంది, పిలవనా? వద్దొద్దు, డిస్టర్బ్ చేయకు. నేను అడిగానని చెప్పు. ఓకే బాయ్. బాయ్. రేయ్, అక్కడ ఓ వీడియో షాప్ ఉంది కదా, అందులో ఒక బండోడు ఉంటాడు. వాడిని నేను చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో. 6 నెలల దాకా మళ్ళీ బెడ్ మీద లేవకూడదు. ఓకే. ఒరే ఒరే, ఆ కార్ యాక్సిడెంట్ గా లేడు. నిన్ను కొట్టించడానికి ఎవడో రౌడీని సెటప్ చేసి తీసుకొస్తున్నారా? పర్లేదు రాని చూసుకుందాం. రేయ్ బండోడా, నాకు కాజా మీద కాజా తినిపిస్తావురా? ఏరా, నేను కొడుతుంటే కూడా పని చేసుకుంటున్నావు. రేయ్ కొడతానికి వచ్చినోడు కొట్టెళ్ళిపో. అనవసరంగా డిస్టర్బ్ చేసిన టైం వేస్ట్ చేయకు. నాకు చాలా పని ఉంది ఇక్కడ. చూస్తావేరా కుటో. నేను ఇంతలా కొడుతున్నాను, నువ్వు మనిషివా పశువా? చీమ కుట్టినట్టు కూడా లేదే. ఏంటి నువ్వు నన్ను కొట్టేవా? అవును. ఓహో అలాగా. రేయ్ ఏంట్రా ఇది? వాడు నువ్వు చిత్తం కొడుతుంటే చలనం లేకుండా కూర్చున్నావు. నిజంగానే కొట్టాడా? అంటే ఆ సాధువు చెప్పిన మంత్రం ఫలిస్తుందన్నమాట. మంత్రమా? నాకు తెలిసిన ఓ సాధువు గారు ఉన్నారు. ఆయన దగ్గర బోల్డ్ అని దివ్యశక్తులు ఉన్నాయి. ఆయనే స్వయంగా నాకు మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం చెప్పిస్తే ఎవరైనా కొట్టినా సరే మనకు అస్సలు నిప్పెట్టదు. ఆ మంత్రం నాకు నేర్పించవా? అబ్బా ఆశ ఊరినే నేర్పించేస్తారండి. నేను సాధువు గారికి 5,000 ఇచ్చి నేర్చుకున్నాను తెలుసా? రేయ్ నీ పని అయిపోయింది, వెళ్ళిపో. పో. ఇదిగో ఈ 10,000 తీసుకుని నాకు ఆ మంత్రం నేర్పించవా ప్లీజ్? నేను చాలా అప్పుల్లో ఉన్నాను. వాళ్ళ బాధ భరించలేకపోతున్నాను. ప్లీజ్ 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 ప్లీజ్. సరే నువ్వు బాధల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. దగ్గర నిన్ను ఎవరన్నా కుట్టారనుకో, వాళ్ళు నేను కొడుతున్నప్పుడు జుంబారే జుంబక జా జుంబక జుంబక జా అని చెప్పాలి. ఎలా చెప్పాలి? జుంబారే జుంబక జా జుంబక జుంబక జా. ఇలా పాఠంలో అప్పచెప్పకూడదు. ఒక పాటలో రిధంలా ఇలా ఊగుతూ చెప్పాలి. చెప్పు. జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా. పద బయట ఆవిడ మీద టెస్ట్ చేద్దాం. సిగరెట్ ప్యాకెట్ ఇదిగో. ఆ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆపి లాగే ఒకటి పీకు. అప్పుడు ఆయన నేనేం చేస్తాడు? తిరిగి కొడతాడు. అయినా సరే నీకు నెప్పెడతావు. అలాగే అప్పులో చిన్న కొట్టే నీకు నెప్పెడతా అనమాట. కావాలంటే వెళ్ళి టెస్ట్ చేసి చూసుకో. సరే.